బ్యాక్ టు మై ఛానల్ పిఎస్ పర్సనల్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఈరోజు ఏంటో తెలుసా, యాక్చువల్లీ నా బర్త్డేకి పటాయా వెళ్ళాం కదా, అక్కడ ఫోటోషూట్ అయితే చేసుకోలేదు. ఒకే రోజులో అన్నీ అంటే కుదరదు కాబట్టి సో ఈ రోజు ఫైనల్గా కుదిరింది. ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫోటోషూట్. ఎక్కడికో తెలుసా, నా బర్త్డే ఫోటోషూట్ కోసం మేము వెనీస్కి వెళ్తున్నాము. మరి అంత దూరం ఎందుకు ఫోటోషూట్కి అనుకుంటున్నారా? బర్త్డే కదా, మరి స్పెషల్గా ఉండాలి కాబట్టి అంత దూరం వెళ్ళి ఫోటోషూట్కి వెళ్దాము. సో ఫస్ట్ ఫోటోషూట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నమాట. ఎండ బాగా ఉంది పైన, అందుకే హ్యాట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి కలజోళ్ళు నాకు మా వారికి, అండ్ ఇంకో స్పేర్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అక్కడ ఆప్షన్ ఉంది చేంజ్ చేసుకోవడానికి, అంటే అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోటోషూట్. దానికి మ్యాచింగ్గా ఉండడానికి ఈ షూస్ అనమాట. ఈ షూస్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. వెనీస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉంది ఆ ప్లేస్. అండ్ నాతో పాటు ఆ ఫోటోషూట్ అసలు ఎలా జరుగుతుంది, ఆ లొకేషన్స్ ఏంటి, ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటో అది చూద్దాము. సో అక్కడ కలుద్దాం. యాక్చువల్లీ నేనేం రెడీ అవ్వలేదు, జస్ట్ ఒక చిన్న లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. ఎలాగా ఎండ చెమటలు వచ్చేస్తాయి, ఫోటోషూట్లు అసలు బాగా వస్తాయో రాదో కూడా తెలీదు. కానీ కోరిక అయితే ఉందన్నమాట, మంచిగా ఫొటోస్ దిగాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఈ రోజైతే టైం కుదిరింది అండ్ వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉందన్నమాట, అందుకే వెళ్తున్నాము. అది కూడా మిట్ట మధ్యాహ్నం 1:42కి స్టార్ట్ అవుతున్నాం మేము. సో అక్కడికి వెళ్ళేసరికి 2:30 అట్లా అవుతుంది వెనీస్కి వెళ్ళేసరికి. ఆ తర్వాత అక్కడ ఫోటోషూట్. అప్పుడే ఆల్రెడీ చెమటలు వచ్చేసాయి. జస్ట్ ఇంటి నుంచి బయటికి కార్లోకి కూర్చునేసరికి చెమట్లు అనమాట, అంత ఎక్కువగా ఉంది ఎండ ఇవాళ. అండ్ ఇక్కడ మనకి బ్యాంకాక్లో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది రోడ్స్ కూడా. మరి ఎలా ఉంటుందో, యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము బ్యాంకాక్ వెళ్ళేసరికి కొంచెం ఖాళీగానే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే బ్యాంకాక్లోనే అసలైన ఫెస్టివల్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి వెళ్ళిపోతారనమాట ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం. సో చూద్దాం. ఏసీ ఆన్ చేసుకున్నాను, ఫ్యాన్ కూడా ఆన్ చేసుకున్నాను, కొంచెం హెయిర్ చెమటలు ఉన్నాయి కదా ఆరుతుందని. సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ మై ఫోటోషూట్. ఎట్లా వస్తుందో చూద్దాము. అండ్ మా వారికి ఫోటోషూట్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. తనకి అంటే పెళ్ళికి ముందు ఒక్క సింగిల్ ఫోటో కూడా చాలా రేర్గా తీసుకున్నారనమాట. పెళ్ళి తర్వాత మ్యాక్సిమం ఫొటోస్ అన్నీ ఉన్నాయి. కొంచెం షై పర్సన్ అనమాట. సో ఇప్పుడు నా కోసమే తన ఫొటోస్కి ఒప్పుకున్నారు. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ ఎలా వస్తాయి ఏంటి. అండ్ నేను మా వారు మ్యాచింగ్ అనమాట. కొంచెం అట్లీస్ట్ చిన్న కలర్ అయినా మ్యాచ్ అయ్యింది డ్రెస్. సో అంటే కపుల్స్ కదా ఫోటోషూట్, సో మ్యాచ్ అయితే బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాము. అండ్ బర్త్డే కూడా ఇదే వేసుకున్నాము, అంటే బర్త్డే ఫోటోషూట్కి గుర్తుగా ఉంటుందని చెప్పేసి సేమ్ ఇదే డ్రెస్ వేసుకుని వెళ్తున్నాము. అండ్ ఇంకో డ్రెస్ అది చెప్పున్నాను, బెల్టా పెట్టుకుంటా. ఓకేనా, అక్కడ కలుద్దాం. స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. వెనీస్కి రూట్ మ్యాప్ పెట్టు. క్లైమేట్ బాగుంది కదా, లేకపోతే బయట బాగుందా లోపల బాగుందా, బయట ఎండగా ఉందా? బయట కూడా బాగుంది. ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది, అంటే ఎండ ఎక్కువ తగలదు. ఫొటోస్ కూడా బాగా ఆల్రెడీ అక్కడ దాకా చాలా వేడిగా ఉంటాయి. అక్కడ కూడా క్లైమేట్ బాగుంటుంది వెనీస్ దగ్గర కూడా. అనుకుంటా అదిగో కనబడుతున్నాడు సూర్యుడు, మబ్బుల్లో దాక్కున్నాడు. నువ్వు అట్లానే దాక్కో, మా ఫోటోషూట్ అయ్యేంత వరకు చక్కగా ఉండు, మా మీద పడకు.
హాలిడేస్ కదా, సో ఫెస్టివల్స్ అయితే ఇట్లా డెకరేషన్ పెడతారు. ఇవి ఒరిజినల్ ఫ్లవర్సే, స్పాంజ్ ఉంది, వాటర్ ఫిల్ చేసి పెడతారు అండ్ ఫ్రెష్గా ఉండడానికి ఫ్లవర్స్. మనం కూడా స్నానం చేయించదు. ఈ వాటర్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, స్నానం చేయించదు. ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి, రాజు పుట్టినరోజుకి, రాణి పుట్టినరోజుకి, ఇలా బుద్ధుడు పుట్టినరోజుకి అయితే దానికి తగ్గట్టు డెకరేషన్స్ అయితే పెడతారు ఇక్కడ. ప్రతి చిన్న చిన్న షాప్స్లో కూడా ఇలాంటి డెకరేషన్స్ అయితే ఉంటాయి. వాటర్ మర్చిపోయాం కదా, అందుకే వాటర్ తెచ్చుకున్నాము. అండ్ బాగా ఎక్కువగా ఉంది, దాహం వేస్తుంది అని చెప్పేసి వాటర్ తెచ్చుకున్నాం. మనం ఇక్కడ ఆప్షన్ అంత దొరుకుతుందా లేదు తెలియదని ముందే కొనుక్కున్నాం. మా వారు పాపం ఇదంతా రికార్డ్ చేసేది మా వారే నా కోసం. సీట్ అంటే కార్ ఎక్కగానే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సేఫ్టీ ఫస్ట్, లేకపోతే కుయ్యి కుయ్యి అని అరుస్తుంది. అమ్మయ్య పెట్టేసుకున్నాం. ఇంకో 5 minutesలో అక్కడికి రీచ్ అయిపోతాం వెనీస్కి. సో అప్పుడు చూపిస్తా మీకు ఎట్లా ఉంటుంది అనేది ఆ ప్లేస్. యాక్చువల్లీ వెనీస్ అంటే వెనీస్కి కాదు మేము వెళ్తుంది, బ్యాంకాక్లో వెనీస్ డి ఇరీస్కి వెళ్తున్నామన్నమాట. యాక్చువల్లీ వెనీస్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న రెప్లికా లాగా క్రియేట్ చేశారు ఒక ఏరియాని. సో అక్కడ నా బర్త్డే ఫోటోషూట్ అని నేను ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్లీ బేసిక్గా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటే కుదరలేదు, ఫ్రమ్ లాస్ట్ 1.5 years నుంచి ప్లాన్ చేసుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది అండ్ వెళ్తున్నాను. అండ్ హోప్ మంచిగా ఫొటోస్ అయితే వస్తాయి, అది ఓపెన్లో ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసాము. అండ్ కార్ పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే మీకు అర్థమవుతుందిలేండి. ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది క్లోజ్లో ఉందన్నమాట. సో ఫోటోషూట్ అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఈరోజు ఫైనల్లీ కుదిరింది కదా, హాలిడేస్ ఉన్నాయి కదా అని వస్తే హాలిడేస్కి ఇక్కడ ఏంటంటారు క్లోజ్ అని చెప్పి అన్నారు. ఫోన్లో అట్లీస్ట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అయినా ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే మా వారికి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ అనమాట. తను అక్కడ బిజీగా అదుకుంటా అట్లుంటుంది. ఏదైనా ప్లాన్ చేసుకోకుండా చేద్దామన్నా అది ఫ్లాపే, ప్లాన్ చేసుకుని చేద్దామన్నా అది ఫ్లాపే. ఏంటో అస్సలు కుదరట్లేదబ్బా ఈసారి. ఏం ప్లాన్ చేసుకుని అన్ని బెడ్స్ కొడుతున్నాయి, గట్టిగా బెడ్స్ కొడుతున్నాయి తెలుసా నాకు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 ఫోటోలు అయినా చిన్న చిన్న ప్లేసెస్లో తీసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం అసలు కుదురుతుందా లేదా అనేది. ఏదైతే అది అయ్యింది. అట్లీస్ట్ కొన్ని మంచి ఫొటోస్ అయినా వస్తే వచ్చాయి, లేకపోతే లేదు అనుకున్నా. కొన్ని ఫొటోస్ అయితే తీయని చెప్పేశాను మా వారికి. ఇక్కడికి రావడం అంటే మళ్ళీ అసాధ్యం అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ బిజీ షెడ్యూల్స్లో అయితే అసలు వర్కౌట్ అవ్వదు. కొన్ని నార్మల్గా పిక్చర్స్ అయితే దిగాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఎండకి హెయిర్ మొత్తం తడిచిపోయింది. ఎండ ఆ రేంజ్లో ఉంది ఇక్కడ. అండ్ నాకైతే బాగా వాచిపోతుంది అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగడం అనేది పాసిబుల్ కాదు. అండ్ ఎండల ఫోటోషూట్ అనే ప్లాన్ ఇంకోసారి పెట్టకూడదని చాలా మంచిగా బుద్ధి వచ్చింది నాకు. కానీ పర్వాలేదు, అట్లీస్ట్ కొన్ని ఫొటోస్ అయినా నాకు చాలా అంటే చాలా ఓపికగా మా వారు నాకు తీశారు. ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ అనిపించింది. అండ్ ఇక్కడ లోపల ఫుల్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వెనీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది వెనిస్ ది ఇరీస్ అనమాట ఈ ప్లేస్. అండ్ మా కార్ పార్క్ చేసిన ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందని చెప్పి నేను మా వారు ట్రైపాడ్ యూస్ చేసుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫైనలీ నేనైతే సూపర్ సాటిస్ఫైడ్. ప్లాన్ అయితే ఫ్లాప్ అయినా కూడా బాగానే ఉంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సీ యూ.